నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ, నీ వ్యాపారానికి సంబంధించి కానీ, నీ భార్యకు సంబంధించి కానీ, నీ ఫ్యామిలీలో మరో ఎవరికి సంబంధించిన విషయమైన కొన్ని ముఖ్యమైన రహస్యాలు ఉన్నట్లయితే అటువంటి రహస్యాలను నీ బంధువులకు, నీ ఆప్తమిత్రులకు పొరపాటును కూడా ఆ విషయము చెప్పరాదు. ఎప్పటికైనా వారు నీకు ఇప్పుడు మిత్రుడు, రేపు శత్రువు కావచ్చు. వాడు నిన్ను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి నీతో అనుచితమైన పనులు చేయించవచ్చు. ఈరోజు మిత్రుడు కావచ్చు, రేపు శత్రువు కావచ్చు. ఇప్పుడు మిత్రుడే, ఏమో భవిష్యత్తులో ఏమవుతుందో నీ ముఖ్యమైన రహస్యము, నీ జీవితానికి సంబంధించి రహస్యం బయటకు తెలిస్తే నీవు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు.